యాహ్! సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు, గమనించావు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. హ్మ్. సీరియస్‌లీ. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం హ్మ్. నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్‌కి నేను భయపడేవాడిని. హ్మ్. అవును. అమ్మో! ఫిజికల్‌గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను. ఈ బిగ్ బాస్ అనేది 3 నెలలు తర్వాత నాకు 30 ఏళ్ల జీవితం ఉంది. ఏమయ్యిద్ది? హ్మ్. సీరియస్‌లీ సీజన్ 7లో నాకు ఆ భయం మైండ్‌లో ఉంది. హ్మ్. అండ్ సీజన్ 7లో టాస్కులాడి ఇంట్లో నిలదొక్కుకోవాల్సినంత అవసరం నాకు రాలా. హ్మ్. ఎందుకంటే సీజన్ 7లో ఉన్న ఏకైక ఎంటర్‌టైనర్ తేజ గాడు. హ్మ్. సరదాగా ఏదో పని చేస్తున్నాడు, ఎళ్తున్నాడు. హ్మ్. ఓపెన్‌గా చెప్తున్నా సీజన్ 7లో నేను అన్ని వారాలు కూడా సస్టైన్ అవ్వడానికి నా వాక్చాతుర్యమే కారణం. హ్మ్. సరదా చేసిన మాట్లాడ ఫన్ను జనాలకు నచ్చింది. అన్ని వారాలు సస్టైన్ చేశారు. చాలదు నాకు. హ్మ్. హ్మ్. అండ్ నేను టాస్కులాడి నిరూపించుకొని హ్మ్. ఇంకా ముందుకెళ్ళాలి. అప్పుడు హ్మ్. నాకు భయం ఉండేదన్న. హ్మ్. హ్మ్. కానీ ఈసారి ఎళ్తున్నా మళ్ళీ అవకాశం వచ్చింది. హ్మ్. పోయినసారిలాగే పోయి నవ్వించుకుంటా దిగితే వర్కౌట్ కాదు. ఎందుకంటే హ్మ్. నాకన్నా సీనియర్లు. అవినాష్ అన్న, రోహిణి గారు, హరితేజ గారు అవును. అవును. వీళ్ళందరూ బిగ్ బాస్‌లో కాకుండా బయట కూడా హ్మ్. చాలా ఫేమస్. వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ గాని వాళ్ళకి బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. అవును. అవును. వాళ్ళందరిని దాటుకొని నేను అరే తేజ గాడు కామెడీ భలే చేసాడురా అనిపించుకోవడం చాలా కష్టం. అవును. ఓపెన్‌గా చెప్తున్నా. అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం. నేను అనుకుంది ఓకే. వాళ్ళు కామెడీ చేస్తున్నప్పుడు వాళ్ళతో నా వంతు కలిసి. నేను చేసి హ్మ్. ఇంకా కొత్తగా తేజ గాడేంటో చూపించుకోవాలి జనాలకనేది నిశ్చయించుకున్నా. హ్మ్. అందుకని సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది. హ్మ్. దాంతో పాటు నాకు కనపడింది. ఇది నాకు హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్స్ కేబీకేజీ. కిలాడి తెలుసు. గర్ల్స్ తెలుసు. చేసాం. కేబీకేజీ. ఆ! అందులో టాస్క్‌లు నేను 9 టాస్క్‌లు ఆడితే 7 టాస్క్‌లు నేను గెలిచా. అవును. అవును. అమ్మ నీ అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా? హ్మ్. నువ్వు ఆడతావా అని నాకు అనిపించి హ్మ్. ఇంకప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా. హ్మ్. గెలవని, ఓడిపోని. హ్మ్. నువ్వు ఆడాల్సింది ఆడు, చేయాల్సింది చెయ్యి. హ్మ్. హ్మ్. జెన్యూన్‌గా చెయ్యి. హ్మ్. గెలిపోవడంతో సంబంధం లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవును. నేను లోపలికెళ్ళేటప్పుడు మైండ్‌లో అదే పెట్టుకున్నా. హ్మ్. అలాగే ఆడా. అవును. ఈసారి ఫిజికల్ టాస్క్‌లు కూడా బాగా ఆడావు. చాలా మరి ఇప్పటికి ప్రతి అన్న దాంట్లో నువ్వు నమ్మవో ఇదిగో హ్మ్. రైట్ హ్యాండ్ బొటన వేలు ఉంది కదా! హ్మ్. బస్తాల టాస్క్‌లో మెలికడింది. హ్మ్. డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్‌లో 6 వీక్స్ నీకు ఆ పెయిన్ ఉంటదన్న. స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు. హ్మ్. నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా. హ్మ్. అండ్ లెఫ్ట్ లెగ్‌లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా! అవును. అవును. బ్యాలెన్సింగ్ టాస్క్‌లో పైన ఇది వేలాడదీశారు అవును. కదా! అవును. రోహిణి గారికి అవును. ఇచ్చారు. అవును. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్‌ది సారీ ఇక్కడ తగిలింది. హ్మ్. ఇప్పుడు 2 కాళ్ళు నేను నడుస్తున్నా. ఒకటి బొటన వేలు నొప్పి, ఇదేమో ఇక్కడ మడమ నొప్పి. అవును. నాకు 2 నొప్పులు 3 నడుస్తున్నాయి. సంవత్సరాలయింది నాకిక్కడ ఉంది ఇంకా పెయిన్. ఆహా! 4 సంవత్సరాలు. నేను ఈటికి భయపడ్డా హ్మ్. ఒకానొక సీజన్‌లో. హ్మ్. ఈసారి భయమేలే. హ్మ్. ఏదైతే అదేందని దూకినా. హ్మ్. సాటిస్ఫాక్షన్‌గా బయటకొచ్చా. యాహ్! నీకు కంటెస్టెంట్స్‌లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7లో కంటెస్టెంట్‌లని చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలాగ ఉంటది. సీజన్ 8లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్ అన్న ఏంటి? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు. పర్సన్ టు పర్సన్ పర్సన్ టు కూడా పర్సన్. చేంజ్. అవును. ఎందుకంటే సీజన్ 7లో తేజ గాడికి, సీజన్ 8లో తేజ గాడికే మార్పుంది. అవును. సీజన్ 7లో నాకు ఏది హెల్ప్ అయిందంటే అందరం ఫస్ట్‌లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి. అవును. ఒక జెన్యూన్ బాండ్స్ అరే రారాపోరా అనే చనువు వచ్చేసింది. హ్మ్. సీజన్ 8కి ఏంటంటే నేను గమనించింది ఆళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు. వాళ్ళలో అవును. మేము జాయిన్ అయ్యాం. అవును. అండ్ ఈ సీజన్ లోపలికెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే అది నైని పావని కూడా ఇంట్లో హ్మ్. గౌతమ్ గాడు బిగ్ బాస్ హౌస్‌లో తప్పితే హ్మ్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో కూడా నాకు తెలీదు. అవినాష్ అన్న కూడా హ్మ్. జబర్దస్త్‌లో టీమ్ లీడరు మేము కంటెస్టెంట్ మా టీమ్ కూడా హ్మ్. కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్ అది. హ్మ్. రోహిణి గారు కూడా హ్మ్. ఏదో ఈవెంట్స్‌లో వాటిల్లో హ్మ్. ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు. అంతేగాని నాకు పెద్ద పరిచయం లేదు వాళ్ళతో కూడా. ఏయ్! కేబీకేజీ చేశారు కదా! నిఖిలు, ప్రేరణ. అదే చెప్తున్నా. ఆ! ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్‌షిప్ అంతే. ఆ! ఆ! పెద్దగా ప్రొఫెషనల్ ఫ్రెండ్‌షిప్. పెద్ద బాండ్ లేదు. ఆ! ప్రేరణ బిగ్ బాస్‌కెళ్ళే ముందు "అరే! ఇలా అవకాశం వచ్చిందిరా ఎళ్తున్నానురా" అది ఇది అని చెప్తే "గుడ్ లక్ జాగ్రత్తగెళ్ళు." హ్మ్. అమ్మాయి అంది "ఎలా లవ్ వద్దని ఆలోచించి సీరియల్ చేద్దాం వద్దని ఆలోచించి నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్‌కి పో. హ్మ్. హ్మ్. సీరియల్ గీరియల్ కాదు. హ్మ్. వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తాయి. ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఎళ్ళు." నిఖిల్‌కి కూడా హ్మ్. ఇలా ఇలా అని మేమందరం కేబీకేజీ తర్వాత అవును. మొత్తం అవును. పార్టీ చేసుకుంటే అవును. నిఖిలు, ప్రేరణ, విష్ణుప్రియ అవును. వీళ్ళందరం సరదాగా కూర్చొని మేడం సరదా. ఇలా అలా అలా అని చెప్పి మొత్తం అవును. మాట్లాడుకొని హ్మ్. పంపించాం. హ్మ్. బేసిక్‌గా అలా ప్రొఫెషనల్‌గా వాళ్ళు నాకు తెలుసులే కానీ పర్సనల్‌గా కానీ పరిచయం లేదు. ఎందుకు హౌస్‌లోని ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించేవాళ్ళు. మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక అదే క్వెషన్ ఉంది. చెప్తున్నా కదన్నా. బేసిక్‌గా సీజన్ 7లో ఎళ్ళినప్పుడు నేనొక్కడిని అందరితో కలిసిపోయా. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. హ్మ్. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్‌కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసుకున్నారు. ఆ! ఇట్స్ క్లియర్. హ్మ్. నేను గాని, రోహిణి గాని, అవినాష్ గాని అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టారు. వీళ్ళ నుండి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు. హ్మ్. అటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్‌టైన్‌మెంట్? అవినాష్, రోహిణి, రవినాష్. అవినాష్‌తో చేయాలి. మా అందరిని తీసుకొచ్చి ఒకే రూమ్‌లో ఏసారు. నేను, గౌతమ్ గాడు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్. హ్మ్. మేమందరం ఒకే రూము. బేసిక్‌గా మీరు కూడా బిగ్ ఆ! బాస్‌కెళ్ళొచ్చారు. ఆ! ఆ! మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్‌లు ఈ వారం నడుస్తాయి. ఆ! నైట్ పూట ఏముంటాయి? మన సొల్లు. గురించి మాట్లాడుకోవడం, కూర్చొని సొల్లు, సోది ఏదో ఒకటి ఇదే నడుస్తా ఉంటది. మాట్లాడదు. ఆ! కూర్చోబెట్టి అరే అదిరా ఇదిరా అనుకుంటా ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. ఓకే. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చిందేంటి? హ్మ్. బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్. అవును. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి? నేను, అవినాష్ అన్న అసిస్టెంట్. హ్మ్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు. హ్మ్. అది వర్కౌట్ కాలేదని చెప్పి
మార్చారు మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 వీక్స్లో ఫామ్ అయిందన్న ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీం లీడర్ అన్న హాయ్ అన్న, ఇప్పుడు లేదు. ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి అరే తేజ చెప్పరా ఏంట్రా అదిరా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్ మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీలు చేయటం వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది కానీ 1 hour ఎపిసోడ్లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ. అవినాష్ రోహిణి వీళ్ళందరి వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7లో నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలే గారిది సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ పరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాం, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసేవనుకోండి అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నారు ఆయన కన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా ఆమె మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యున్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిది 7లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసి అని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నారేట్రా ఆబ్వియస్లీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా, ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు అరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుతున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది, అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరేదైతే నాకు చెప్పారో నేను సీజన్ 7లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని, ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గిందన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకొని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో, సీరియస్ లో రాసిస్తా. ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ అదే ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీంని, సీరియస్లీ అడిగా, ఇంటర్వ్యూ పిలుస్తారు కదా మాట్లాడినప్పుడు వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు 2 చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఈ సీజన్ లో ఏం తగ్గింది అని, ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. నిజంగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా ఈ భలే గెస్ట్ చేస్తున్నాడా, మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీమ్ కూడా స్టన్ అయిందంట, ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు 4 కొడుకులు 2 చెప్పు. అవును చెప్పేం కానీ అర్థం కాల టీం కూడా, ఐ మీన్ మన వాళ్ళకి నిజంగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా, వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట, చెప్పలేడు అని చెప్పి నేను రాగానే అదే క్వశ్చన్ వాంటెడ్ అడిగారంట, తేజ గారు చెబుతాడా లేదా అని. చెప్పిన షాక్ స్టన్ అంట, అమ్మని మీరు చెప్పేసి అడ్రా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు, మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్ట్ తేజ నీకు మీరేమనుకున్నారు వై టేస్ట్ తేజ మళ్ళీ ఎందుకు రా వీడు వెళ్తున్నాడు తెలియదు మీకేమైనా వెళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా ఎందుకు? టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి
నేను అదే అనుకున్నా. ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయట పంపాలి, అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు? టేస్ట్ తెచ్చి ఏం చేస్తాడు? నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎన్ని మంది అయిపోయారో, రోహిణి గారిని అదే, అదే. హౌస్ లో చూడంగానే అమ్మని అమ్మ ఏంది ఇది, ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు. అవినాష్ అన్న సీజన్ కి ఎంటర్టైనర్, అవును. మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. అవును. హరితేజ గారు తోపు అప్పట్లో. అవును. మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది. అవును. వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని, నేనేం చేయగలను అసలు వీళ్ళతో? ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా, సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది ఎట్ట, సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా, అమ్మ వచ్చేదాకా ఉండాలి. ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే, నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజగాడు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని, ఒరే లేదురా నువ్వు ఆడితేనే, కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా. ఇప్పుడు ఎంతమందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ను క్రియేట్ చేసుకుని, ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం, లేకపోతే ఇది జరిగింది. కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ లో గెలిచి 5వ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే. ఏమో తెలియదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా. తెలియట్లేదా వాళ్ళకి, తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను అన్నా? ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను. తెలియట్లేదు అన్ను. కానీ నువ్వు, రోహిణి, అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్పు? ఓకే అన్న, ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్, బేసిక్ గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవునండి, మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. 6 నుండి 14, 9 వారాల్లో నేను ఒక్కడనే కాదు కదా, హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలే. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది. ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. ఓకే సరే, మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా. మరి అటువంటిప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ 12 మంది ఉన్నారు, ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్ లోకి వచ్చేదిగా. అదంతా లేకుండా తేజగాడు చేయలేదని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. మీరు నన్ను అడిగే వాళ్ళు వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళని కూడా, ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా, పాయింట్లు లేక వేయలా. అవకాశం ఉంటే వేసేవాళ్ళు కదా నామినేషన్స్ లో. చాలా మాట్లాడుకున్నారు, మీరు చూసారు కూడా. రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్ లోకి, ఎందుకంటే 6 నామినేట్ చేయాలి, అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. నా సెన్స్ లో ఏంటంటే అన్న, గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ, మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా. గ్రూప్ గా ఎప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీఆర్ గ్రూప్ సీరియస్లీ. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మేము లోపలికి వచ్చింది అదే. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది అన్న. 2వ సారి వెళ్ళినప్పుడు అది మీకు తెలియదు కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటుంది, 2వ సారి డబుల్ ప్రెజర్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం. అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు, జనాలందరికీ తెలిసేది. మమ్మల్ని మా మధ్య ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి. అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి, మనం వచ్చిన పని పూర్తి చేయాలి. అదే మేము అనుకుంది. బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అవినాష్ మీరిది, రోహిణి మీరిది, వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను, అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకొని ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్లో అలా కనపడింది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చారు, నాకు ఇలా. అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు. అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. ఇదంతా బేసిక్ గా జరిగింది. నామినేషన్స్ అనేది నేను ఒక్కడనే కాదు కదా, వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి. అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ, అంతే, అంతకుమించి ఏమి లేదు. అలా రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పా, సార్ రోహిణి గారిలో ఒక్క నెగిటివిటీ నాకు కనపల్లా, ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లోకి రాలేదు ఆవిడ, అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పి చెప్పా.